ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో డిసెంబర్ నెలకి మరియు వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ అలాగే ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా ఈ నవంబర్ నెలలో టీటీడీ వారు నిర్వహించే డయల్ ఎవరివో ప్రోగ్రామ్, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను డిసెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ 5వ తేదీ అనగా రేపు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవని ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులైనా ఒక గ్రూప్ గా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. మీరు తిరుమల శ్రీవారి సేవని బుక్ చేసుకుంటే 7 రోజుల పాటు తిరుమలలో సేవ చేసి చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. తిరుపతి శ్రీవారి సేవని కనుక బుక్ చేసుకుంటే 3 రోజులు లేదా 4 రోజులు తిరుపతిలో శ్రీవారి సేవ చేసి మిగిలిన రోజులు తిరుమల కొండపై సేవ చేసి చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. తిరుపతి శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తిరుమల శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు తిరుమల కొండపై సేవా సదన్ 2 లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ సేవా సదన్ 2 అనేది తిరుమలలో పాప వినాశం రూట్ లో కళ్యాణ వేదికకి వెనక వైపున సేవా సదన్ 2 ఉందండి. ఇది వరాస్వామి గెస్ట్ హౌస్ కూడా దగ్గరలో ఉంది. అక్కడ మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ శ్రీవారి సేవకి బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు ఉంటేనే మీరు శ్రీవారి సేవకి బుక్ చేసుకోవచ్చు. ఇకపోతే నవనీత సేవ, ఈ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. ఈ నవనీత సేవని కూడా ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. ఈ నవనీత సేవ కూడా 7 రోజుల సేవ ఉంటుంది. మీరు 7 రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. నవనీత సేవని బుక్ చేసుకున్న భక్తులు కూడా తిరుమల కొండపై సేవా సదన్ 2 లోనే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే పరకామణి సేవ, ఈ పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. లేదు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకి చెందిన వాళ్ళు 10th క్వాలిఫికేషన్ తో పరకామణి సేవకు బుక్ చేసుకోవచ్చు. ఈ పరకామణి సేవ 3 రోజుల సేవ లేదా 4 రోజుల సేవ ఉంటుంది. మీరు ఎన్ని రోజులు అయితే సెలెక్ట్ చేసుకుని పరకామణి సేవను బుక్ చేసుకుంటారో అన్ని రోజులు సేవ చేశాక చివరి రోజున మీకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలలో డిసెంబర్ నెలలో ఎవరైతే పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే, అంటే 11 గంటలకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి 10 గంటల 50 నిమిషాల కల్లా మీరు ఎవరికి టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా నోట్ ప్యాడ్ లో అన్ని టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అండ్ మీరు టికెట్స్ ని ఎవరికి బుక్ చేస్తున్నారో వారి యొక్క ఫోటోని 1 MB లోపు జేపీజే లేదా PNG లేదా PDF ఫార్మాట్ లో రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ ని కానీ ఫోటోస్ కానీ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ముందుగానే మీరు రెడీగా పెట్టుకున్నారు అంటే టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 మినిట్ ముందుగా, అంటే 11 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 10 గంటల 58 నిమిషాల కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, ఇంకా టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయ్యి రెడీగా ఉండి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫాస్ట్ గా కాపీ పేస్ట్ విధానంలో ఫిల్ చేసుకొని టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు. ఇకపోతే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ 2 స్లాట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ 5వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేస్తున్నారండి. వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించిన స్లాట్స్ అంటే డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు ఒక స్లాట్, అలాగే డిసెంబర్ 29వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ఒక స్లాట్. ఈ 2 స్లాట్స్ లో కూడా 9 రోజుల స్లాట్ ఉంది. సో మీరు డిసెంబర్ 28వ తేదీని సెలెక్ట్ చేసుకుని శ్రీవారి సేవను బుక్ చేసుకుంటే జనవరి 5వ తేదీ వరకు సేవ చేయాలి. 29వ తేదీని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటే జనవరి 6వ తేదీ వరకు 9 రోజులు సేవ చేయాల్సి ఉంటుంది. అయితే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది 18 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. అంటే 19వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న వారి నుంచి 49వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న వారి వరకు ఈ వైకుంఠ ద్వార దర్శనం శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా ఇండివిజువల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఉదయం 11 గంటల 58 నిమిషాల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయ్యి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.
ఓకే అండి, ఇవి డిసెంబర్ మరియు వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్ గురించి. అసలు ఈ సేవలు అంటే ఏంటి, ఎన్ని రకాల సేవలు ఉంటాయి, ఏ ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అనే దానికి సంబంధించి, ఇంకా ఈ 2025 న్యూ గైడ్ లైన్స్ ఈ సేవలకి సంబంధించి ఏంటి అనే దానికి సంబంధించి, అండ్ అలాగే శ్రీవారి సేవ కానీ, నవనీత సేవ కానీ, పరకామణి సేవలు కానీ ఒక్కొక్కరు సింగిల్ గా ఎలా బుక్ చేసుకోవాలి అండ్ గ్రూప్ గా బుక్ చేసుకునే వాళ్ళు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నవంబర్ 7వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో డయల్ రివో ప్రోగ్రామ్ ని టీటీడీ వారు నిర్వహిస్తున్నారండి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి కాల్ చేసి టీడీ ఈఓ గారైన శ్రీ అనిల్ కుమార్ సింగాల్ గారితో నేరుగా ఫోన్ లో మాట్లాడి మీ సలహాలు సూచనలు తెలపవచ్చు. ఇందుకు భక్తులు కాల్ చేయాల్సిన నెంబరు 08772263261. ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు డైరెక్ట్ గా ఈఓ గారితో మాట్లాడి సలహాలు సూచనలు తెలపవచ్చండి. ఇది నవంబర్ 7వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహిస్తారు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా నవంబర్ 3వ తేదీ సోమవారం రోజున 66,322 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 26,000 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,74,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 16 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ అరటై ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.